హాయ్ బ్రో. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు బిగ్ బాస్ లో. అతను లవ్ స్టోరీ కానీ అతని జర్నీ ఏంటి, అసలుకి ఫైనల్ కి వెళ్తాడు అసలుకి? అయ్యా ఇప్పుడు కావ్య అనే అమ్మాయిని లవ్ చేసాడు మనవాడు బయట. ఆ అమ్మాయితో ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు లవ్ ట్రాక్ ఉంది. ఆ అమ్మాయి ఏంటంటే బ్రేకప్ అయింది మాట. ఈ మధ్యనే బ్రేకప్ అయిన తర్వాత బిగ్ బాస్ అవకాశం వచ్చింది, లోపలికి వచ్చాడు. అయితే అక్కడ రోమన్స్ సృష్టిత్వం బట్టికి బాగా ఎక్కువైపోయినాయి నిఖిల్ మీద. రోమర్స్కి అన్నిటికి కూడా నేను ఒకటే చెక్ పెడతా, ఏంటంటే ఆయనకి అదే ఫీలింగ్ కనుక ఉంటే ఓకే, నాకు ఇంకా లవ్ బ్రేకప్ అయిపోయింది కదా, ఇక్కడ ఏదన్నా లవ్ సెట్ చేసుకుందాం అనే ఉద్దేశం కనుక నిఖిల్కి ఉంటే ఖచ్చితంగా అక్కడ యష్మిని ఫ్లడ్ చేసేవాడే. అర్థమైందా? యష్మిని కానీ విష్ణు కానీ ఎవరొకరిని ఫ్లడ్ చేసి ఎవరొకరిని ఇచ్చేసేవాడే. వాడికి ఆ ఉద్దేశం లేదు. ఫస్ట్ లవ్ ఈజ్ బెస్ట్ లవ్ అని అలా ఉండిపోయాడు. నేను అక్కడికి కూడా లవ్ స్టోరీలు అందరి గురించి చెప్పినప్పుడు కూడా మీకు ఓపెన్ అప్గా చెప్పాడు, నేను ఇలాగా ఐసైట్ ఉన్న నా వైఫ్ లాగా సంబోధించి మరీ చెప్పాడు. నేను ఇలాగ లవ్ చేసిన 6 సంవత్సరాలు, మొన్న ఈ మధ్య బ్రేకప్ అయిన చిన్న చిన్న గొడవలు, ఏదైతే అది అయిందిలే మనమే ఉండొచ్చులే అన్నట్టుగా నేను మూర్ఖంగా బయటకు వచ్చాను, కానీ నా వల్ల కావట్లేదు. నేను బయటికి వెళ్ళిన తర్వాత కాళ్ళ ఎలా పడి ఏదో రకంగా నా ప్రేమను దక్కించుకుంటా, పెళ్లి దాకా తీసుకెళ్తా అని నీకు అంత క్లారిటీగా చెప్పినప్పుడు నిఖిల్ ఇంకా సేఫ్ గేమ్ ఎక్కడ ఆడుతున్నాడో అంటే కొంతమంది సింపతి ఆడుతున్నారు అంటున్నారు కదా. ఏది డార్లింగ్ మనసులో పెట్టుకున్నాడో. ఇప్పుడు ఆ ప్రేమను దక్కించుకోవాలంటే ముందు కప్పు కొట్టాలి. అదంతా దిగమింగుకొని ఆడుతుంటే అతన్ని దోషిలో చూస్తున్నారు అందరూ. అతను మొత్తం గుండెల నిండా ప్రేమ పెట్టుకొని ఎప్పుడు బయటికి వెళ్తానా, నా ఎక్స్ లవర్ని ఎప్పుడు కలుపుతానా, ఒప్పుకోకపోయినా కాళ్ళు మీద పడి ఒప్పించాలనే ఉద్దేశంతో ఉన్నవాడిని నేను ఎక్కడా చూడాల. నిజంగా రియలైజ్ అవ్వడం, తప్పు చేసిన తర్వాత రియలైజ్ అవ్వడం అంటే అదే. అతను రియలైజ్ అయ్యి ఇప్పుడు వెళ్ళి దక్కించుకోవాలని చూస్తున్నాడు కాబట్టి అతన్ని మీరు తప్పు పట్టడానికి వీల్లేదు. ఓకే, మనసులో అంత బాధ పెట్టుకొని ఇలా గేమ్స్ ఎలా ఆడగలుగుతున్నాడు మరి? అదే అంతే, అది గేమ్ షో. ఇప్పుడు రియాలిటీ గేమ్ షో, అది ఖచ్చితంగా ఆడాలి. కానీ మనసులో బాధ ఉంది. ఆ బాధ ఏమనుకుంటున్నారంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనుకుంటున్నారు బయట. అది అలా పోర్ట్రేట్ అవుతుంది. కానీ నేను ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, నిఖిల్కి మంచి మనసు ఉంది. మామూలుగా అందరినీ కూడా కలుపుకొని పోయే గుణం ఉంది. నేను వేరే వాళ్ళని తక్కువ అంటలా, అందరికీ ఉన్నారు, అందరూ మంచోలే. ఆట వయసు చూస్తే నిఖిల్కున్న మెచ్యూరిటీ ఎవ్వరికీ లేదు. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు. అలాంటి వాడిని మీరు బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు, బయట బ్యాడ్గా ఇచ్చేస్తున్నారు. నాకు అది నచ్చలా. ఇంకొకటి గ్రూప్ గేమ్ అంటారు వాళ్ళు, ఇక ఫస్ట్ నుంచి బాండింగ్ ఉంది, ఫ్రెండ్షిప్ బాండింగ్. దాన్ని గ్రూప్ గేమ్ అని నేను కూడా అంటా. ఎందుకంటే అదంతా కూడా ఒక గ్రూప్ కింద ఏడుతున్నారు కాబట్టి. ఆ గ్రూప్లో నుంచి కొద్ది జెన్యున్గా ఉన్నదే నాకు నిఖిల్ అని పృథ్వీ, వీళ్ళిద్దరూ ఎప్పుడు జెన్యున్గానే ఉన్నారు. గ్రూప్లోకి ఏం ఆడలా. ఆడింది ఎవర్రా అంటే ఆడోళ్ళు. నిఖిల్ ఇప్పుడు ప్రేరణ యష్మి ఆడారు గ్రూప్గా. మొన్నటిదాకా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్లో భాగస్వామ్యే. ఇప్పుడు గ్రూప్లో నుంచి ఒకరు చెదిరిపోయారు కాబట్టి ఎవరు ఇండివిజువల్ గేమ్ అలా ఆడాలి ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ నిఖిల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఒక ట్రూత్ వర్డ్ ఏంటంటే వాళ్ళ గ్రూప్లో నిజంగా ఎంత తప్పున్నా ఎంచి చూపించట్లేదు, ఇంకా క్లాన్ వైజ్గానే ఊహించుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. బేబీ క్లాన్ అయింది కాబట్టి అందరూ కూడా నామినేట్ చేయాల్సిందే. ఎవరినైనా తప్పున్న వాళ్ళు, నువ్వైనా నేనైనా ఎవరైనా. ఇప్పుడు నీ ఫ్రెండ్ అంటున్నావు, రేపు పొద్దున్న టాప్ 5కి వెళ్ళిన తర్వాత నీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా నువ్వు నామినేట్ చేయాల్సిందే. అర్థమైందా? ఇక్కడ ఫ్రెండ్షిప్ జాంతారాయి. ఇక్కడ అలాంటి రిలేషన్షిప్స్ ఏమి ఉండకూడదు. తప్పొప్పులే. నువ్వు తప్పు చేసావు అనుకోరే, పృథ్వీ నువ్వు తప్పు చేసావు అందుకే నామినేట్ చేస్తున్నా. తర్వాత మీ ఫ్రెండ్షిప్పే అప్పుడు ట్రస్ట్ అవుతుంది జనాలకి. కాబట్టి ఇప్పుడు టాప్ 5కి వెళ్తారబ్బా మీరు, ఇదే గ్రూప్ గేమ్ కంటిన్యూ చేశారు. అక్కడ టాప్ 5కి వెళ్ళిన తర్వాత ఎలిమినేషన్ వస్తుంది. ఎలాగా వస్తుంది, గొడవ పెడితే సిద్ధంగా ఉంటాడు బిగ్ బాస్ రోజు. ఆ గొడవలో నువ్వు ఖచ్చితంగా నీకు ఆప్షన్ ఉండదు. మన చూడు యష్మికి ఆప్షన్ లేదు. యష్మికి ఆప్షన్ ఉంటే యష్మి వెళ్ళేది కదా బయటికి, తెలుసా నీకు? యష్మికి ఆప్షన్ లేక బయటికి వెళ్ళింది. అలాగే మీకు 5 ఉన్నప్పుడు, అందులో మీ బెస్ట్ ఫ్రెండే ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? అప్పుడు కూడా నా ఫ్రెండ్ నామినేషన్ చేయను బిగ్ బాస్ అంటే దెంగదు. అర్థమైందా? చెయ్యాల్సిందే, అది రూలు. కాబట్టి అదేదో ముందు నుంచి చేస్తా ఉన్నావు అనుకో, ఎలాగా ప్రతిసారి చేస్తున్నాడు కదా పాయింట్ మీద అని ఆడు కూడా పెద్ద ఫీల్ అవడు. నువ్వు సడన్గా అక్కడ నామినేషన్ చేసేసరికి ఫీల్ అవుతాడు ఖచ్చితంగా. ఇదేంటారా ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం చేశాడు, ఆడు చేసినా నువ్వు ఫీల్ అవుతావు, నువ్వు చేసినా ఆడు ఫీల్ అవుతాడు. కాబట్టి ఓవరాల్గా దీన్ని చూసే కోణాన్ని మార్చుకుంటే మంచిది ఆల కూడా. ఓకే, ఫైనల్కి వెళ్ళగలడా మరి ఇప్పుడు? నిఖిల్ నెంబర్ 1. నీ యాటిట్యూడ్ మంచిగా ఉంటుంది నిఖిల్ది. వాళ్ళ వల్లే, ఆ బ్యాచ్ వల్లే మనోడు బ్యాడ్ అయిపోతున్నాడు బయట. నిఖిల్ ఆట తీరు నిజంగా సింహం లాంటివాడు.
గేమ్ మొదలు పెట్టాడంటే ఎవరినైనా సరే తప్పు పడేస్తాడు. కప్పు కొట్టేది నిఖిల్ అంటారా? కప్పు కొట్టే సత్తా ఉన్నవాడు. ఓకే, థ్యాంక్ యూ.